ఈనాడు మాదిగ జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఎస్సీలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఫలాలని కేవలం ఒక సామాజిక వర్గమే అనుభవిస్తుందన్నటువంటి నినాదంతో మొదలైనటువంటి మాదిగ దండోరా ఉద్యమం ఈరోజు మాదిగల అభివృద్ధి అవకాశాల కోసం పోరాటం మొదలుపెట్టినటువంటి ఈ మాదిగ దండోరా ఉద్యమం కేవలం ఒక వ్యక్తి ఆలోచనతోని తన పుట్టినరోజునే మాదిగ జాతికి ఉద్యమానికి పురుడు పోసుకున్నటువంటి దండోరా ఉద్యమాన్ని ఆవిర్భావం చేసే విధంగా 30 సంవత్సరాల క్రితమే ఈ యొక్క మాదిగ జాతిని వంచడానికి జూలై 7వ తారీఖుని వేదికగా మలుచుకునడానికి ఈ మాదిగ దండోరా ఉద్యమాన్ని 30 ఏళ్లుగా నడిపించినటువంటి నాయకుడు 30 సంవత్సరాల పోరాట ఉద్యమంలో అనేక మంది అమాయక మాదిగ బిడ్డలు, యువ కిషోరాలు, విద్యార్థులు, మేధావులంతా మాదిగ ఉద్యోగస్తులు తమ ధనాన్ని వెచ్చిస్తే మాదిగ మేధావులు తమ మేధో సంపత్తినంతా వాడితే మాదిగ సమాజం తమ యొక్క శ్రమని రక్తాన్ని చెమటగా మార్చి ఉద్యమానికి జీవం పోస్తే ఈ యొక్క ఉద్యమాన్ని వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం 30 సంవత్సరాల కంటే ముందుగానే ఒక మహాతల్లి మాదిగ జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల సదాలక్ష్మమ్మ గారు చట్టసభలలో ఉంటూ ఆనాటి ప్రభుత్వాలు రాజకీయ పార్టీలతోని ఆమె కలమెత్తిన తీరు ఈ సమాజం మర్చిపోయింది. కానీ ఆ మహాతల్లి పేరు కానీ, ఆ మహాతల్లి ఫోటో కానీ, ఆమె జయంతులకు కానీ, ఆమె యొక్క వర్ధంతులకు కానీ ఈ మాదిగ సమాజానికి తెలవకుండా ఒక వ్యక్తి బర్త్డేని మాదిగ సమాజం మీద మొత్తం వృద్ధాలైనటువంటి దురుద్దేశంతో ఈ యొక్క జూలై 7ని తన పుట్టినరోజుగా వేడుకలు జరుపుకోవాలనుకుంటున్న నాయకుడు. నాకు వ్యక్తిగతంగా అతని పట్ల ఏ ద్వేషం లేదు. కానీ అమాయక మాదిగ సమాజాన్ని ఏ సమయంలోనైతే ఉద్యమ పోరాటం నడుస్తున్న క్రమంలో ప్రతిపక్ష పార్టీలకు ఉన్న నాయకులకి అండగా నిలబడుతూనే ఆ యొక్క ప్రతిపక్ష నాయకులు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మాదిగ సమాజాన్ని శత్రువులుగా చూపిస్తూ మాదిగ జాతి అభివృద్ధిని చీకట్లోకి నెట్టినటువంటి ఆ నాయకుడి పుట్టినరోజు ఈ ఉద్యమం ఆవిర్భావం రోజుగా చిత్రీకరించడాన్ని మాదిగ సమాజం ఈ రోజు జీర్ణించుకోలేకపోతా ఉంది. ఎందుకంటే తాను చేసిన కుట్రలకి ఈ రోజు మాదిగ సమాజం అస్తిత్వాన్ని కోల్పోయిన రోజు ఇది. ఈ రోజు తలదించుకునే రోజు. ఈనాడు 30 ఏళ్ళుగా చూసినటువంటి రాజకీయ పరిస్థితులను కానీ, ఉద్యమ పరిస్థితులను కానీ కలిసి చూస్తే ఈనాడు మాదిగలకి చట్టసభల్లో, పార్లమెంట్ లో మాదిగల వాయిస్ లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితికి దిగజార్చిన ఉద్యమ నాయకుడు పుట్టినరోజుని మాదిగలు చీకటి రోజుగా జరుపుకోవాలని చెప్పేసి మాదిగ సంఘాల ఇక భవిష్యత్తులో ఎప్పటికి కూడా జూలై 7వ తారీఖు మాదిగలకి చీకటి రోజే దీన్ని బ్లాక్ డేగా జరుపుకోవాలని మాదిగ సమాజానికి పిలుపునిస్తా ఉన్నాం. ఇక మాదిగ సంఘాల మహాకూటమి నిర్ణయం ఏంటంటే 30 ఏళ్లుగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉండి అధికారంలో భాగస్వాములు కాకుండా పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ, జైళ్ల చుట్టూ రాస్తారు ధర్నాలు, పికెటింగ్లు అని చెప్పేసి మాదిగ బిడ్డల జీవితాన్ని చీకటి చేసినటువంటి ఈ రోజుని మేము చీకటి రోజుగా జరుపుకుంటూనే భవిష్యత్తులో అధికార పార్టీలో భాగస్వామ్యమవుతూ అధికారంలో ఉన్నటువంటి అవకాశాలను మాదిగ సమాజానికి అందే విధంగా మాదిగ సంఘాల మహాకూటమి నిర్ణయాలు ఉంటాయి. భవిష్యత్తులో మాదిగ ప్రధాన సమస్య అయినటువంటి ఏబిసిడి వర్గీకరణ విషయంలో ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ గతంలో 100 రోజుల్లోని 10 సంవత్సరాలలో వర్గీకరణ చేయకుండా మోసం చేసింది. తిరిగి ఈ రోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక మా లక్ష్యం ఏబిసిడి వర్గీకరణ సాధించేంత వరకు బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే ఈ మాదిగ సంఘాల మహాకూటమి ప్రధాన లక్ష్యం. దానితో పాటు ఈ రాష్ట్రంలో మాదిగలు ఎంతో కృషి చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చుకున్నాం. అదే విధంగా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 8 మంది అభ్యర్థులని 3 రిజర్వ్ స్థానాలను కూడా మాదిగ సంఘాల మహాకూటమి కృషి చేసి రిజర్వేషన్లో గెలిచిన అభ్యర్థుల్ని గెలిపించుకున్నాం. వీళ్ళందరితో రేపు వర్గీకరణ విషయంలో పార్లమెంట్ లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఈ ప్రభుత్వం అండని మేము భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారిని కలిసి
త్వరలోనే అసెంబ్లీలో అఖిలపక్ష తీర్మానాన్ని పెట్టించి ఆ అసెంబ్లీలో మరొకసారి వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం పెట్టించుకొని ఈ సమస్య పరిష్కారం దిశగా మాదిగ సమాజం మొత్తం కృషి చేస్తుంది. దీంతో పాటు మాదిగలకు జరిగిన అన్యాయం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగ సంఘాల మహాకూటమి ప్రతినిధులతో వారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునే విషయంలో కూడా వారిపై మేము కొంత వారిని కలిసి చొరవ తీసుకునే విధంగా చర్యలు చేపట్టడానికి ఒక చర్య జరుగుతుంది. ఇదే క్రమంలో మాదిగ సమాజానికి ఒక పిలుపునిస్తా ఉన్నాం. 30 ఏళ్లుగా మాదిగ జాతిని వంచి అవమానపరిచి చీకటి జీవితాలుగా మిగిలించినటువంటి ఈ యొక్క ఉద్యమ దండోర నిర్ణయాలని వ్యతిరేకిస్తారా? మాదిగ సమాజంలో నిబద్ధతతో నీతితో ముందుకు పోయి మాదిగల అభివృద్ధికి అవసరమని కాంక్షించిన మాదిగ సంఘాల మహాకూటమి వైపు ఉంటారా? ఇప్పుడు మాదిగ సమాజమే తేల్చుకోవాలి. మాదిగ ద్రోహుల వైపా, మాదిగ సమాజం వైపా మాదిగలు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం మీ ముందుంది. దీనితో పాటు అక్టోబర్ 27వ తారీఖు నాడు